చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో అమీతుమీ వాదనలు సాగుతున్నాయి. ముఖ్యంగా 17A సెంట్రిక్ గా దిగ్గజ లాయర్స్ పోటాపోటీగా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. అమల్లో లేని చట్టాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చా అంటూ సుప్రీంకోర్టు సిఐడి తరపున లాయర్లను ప్రశ్నించింది. అవినీతి నిరోధక చట్టంలో ఉన్న 17A పై ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టు. వాటికి అంతే ఆసక్తికరంగా ఇరు పక్షాలు కూడా వాదనలు వినిపించాయి. శుక్రవారానికి కేసు వాయిదా పడింది. కానీ 17A పై సుప్రీంకోర్టు డెసిషన్ ఎలా ఉంటుంది అన్న దానిపై మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇంతకు సుప్రీంకోర్టులో ఇరు పక్షాల మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి చూద్దాం. ఆర్డర్ ఆర్డర్ 17A సెక్షన్ చుట్టూరా పొలిటికల్ బాహుబలి కోసం బాహుబలి కోర్టులో బాహుబలి లాయర్ల మధ్య అమీతుమీ పోరాటం జరుగుతోంది. 17A ఎవరికి బ్రహ్మాస్త్రం కాబోతోంది అన్న చర్చ తెలుగుదేశంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే జరుగుతోంది. 33 రోజులైంది ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు జైలు జీవితం గడిపి. ఇప్పటికీ ఏ న్యాయస్థానంలో చంద్రబాబుకి ఊరట లభించలేదు. పైపెచ్చు ప్రతిరోజు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటు హైకోర్టులోనూ అటు ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబు ప్రయత్నాలు ఇసుమంతైనా సఫలం కావడం లేదు. అక్టోబర్ 9న సోమవారం నాడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై, ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ పై, హైకోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పై విచారణ జరిగింది. ఏసీబీ హైకోర్టుల తీర్పు సంగతి అటుంచితే క్వాష్ పిటిషన్ పై తీర్పు బాబుకి సానుకూలంగానే వస్తుందని టీడీపీ శ్రేణులు భావించాయి. కానీ నిరాశే మిగిలింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. సోమవారం నుంచి మొదలైన వాదనలు మంగళవారం కూడా కొనసాగాయి. సుప్రీంకోర్టు పైనే ఆశలు పెట్టుకున్న టీడీపీ క్యాడర్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రపంచ దిగ్గజ లాయర్లను రంగంలోకి దింపింది. గంటకు కోట్లల్లో ఫీజులు వసూలు చేసే బాహుబలి లాయర్లను చంద్రబాబు తన తరపున నియమించుకున్నారు. అటు సిఐడి కూడా ప్రపంచ దిగ్గజ శ్రేణి లాయర్లను తీసుకొచ్చింది. వాదనలు వినిపించడంలోనూ, లాజిక్ పాయింట్స్ లాగడంలోనూ ఇరుపక్షాల లాయర్లు ఉద్దండులే. అలాంటి లాయర్లను సైతం ఓ సెక్షన్ మింగుడు పడనీయడం లేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆ సెక్షనే 17A. 17A ఇప్పుడు దేశవ్యాప్తంగా బర్నింగ్ పాయింట్ అయింది. దేశ రాజకీయాలనే మలుపు తిప్పే సెక్షన్ గా 17Aను చూస్తోంది రాజకీయ ప్రపంచం. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రస్తుతం లోతైన వాదన జరుగుతోంది. అది కూడా కేవలం 17A చుట్టూరా తిరుగుతోంది. చంద్రబాబు తరపున ఇంటర్నేషనల్ లెవెల్లో చెడుగుడు ఆడగల దిగ్గజ లాయర్లైన త్రినేత్రులు రంగంలోకి దిగారు. వారే హరీష్ సాల్వే. హరీష్ సాల్వే సుప్రీంకోర్టు అత్యంత సీనియర్ న్యాయవాదుల్లో ఒకరు. 1999 నుంచి 2002 వరకు దేశ సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషణ్ జాదవ్ కేసుపై కూడా హరీష్ సాల్వే పోరాటం చేశారు. సిద్ధార్థ్ లూథ్రా దేశంలోని టాప్ లాయర్లలో ఒకరు. జూలై 2012లో సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారు. మే 2014లో తన పదవికి రాజీనామా చేశారు. అభిషేక్ మను సింఘ్వి భారతీయ సీనియర్ న్యాయవాదుల్లో ఒకరు. రాజకీయ నాయకులు కూడా. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న సింఘ్వి దేశంలో టాప్ మోస్ట్ లాయర్లలో ఒకరు. ఇలా దిగ్గజ లాయర్లు రంగంలోకి దిగడంతో ధర్మాసనం సైతం ఎంతమంది సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తారంటూ చమత్కరించారంటే కేసు ఎంత సీరియస్ గా నడుస్తుందో అర్థమవుతోందిగా. ఇక సిఐడి తరపున మాజీ సొలిసిటర్ జనరల్ ముకుల్ రోహిత్ కి సైతం రంగంలోకి దిగారు. ఒకానొక దశలో ఒకరి తరపున ఇంతమంది లాయర్లు ఎందుకు వాదిస్తారని, వారికి వారే వాదిస్తుంటే తమకు వాదించే టైం ఉండకుండా పోతోందన్న ఆందోళన రోహిత్ కి కోర్టు ముందు ప్రస్తావించారు కూడా. ఇలా దిగ్గజ లాయర్ల మధ్య అమీతుమీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి.
సోమవారం జరిగిన వాదనలు చంద్రబాబు తరపు నుంచి చూస్తే 17A చంద్రబాబుకు తప్పకుండా వర్తిస్తుంది. చట్టం దుర్వినియోగం కావద్దనే 17Aను తీసుకొచ్చారు. రాజకీయ ప్రతీకార చర్యగానే చంద్రబాబుని అరెస్ట్ చేశారు. FIR నమోదైన తేదీని పరిగణలోనికి తీసుకోవాలి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణల్ని పరిగణలోనికి తీసుకుని 2019లో ఒక కేసు కొట్టేశారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు దర్యాప్తు జరిపే హక్కు లేదు. దర్యాప్తు అనేది పోలీసుల బాధ్యత మాత్రమే. అన్ని రకాల విధుల్లో 17Aతో రక్షణ ఉంటుందన్నది చంద్రబాబు తరపున సాల్వే వినిపించిన వాదనలు. ఇక వీటికి కౌంటర్ గా అటు CID తరపు న్యాయవాది రోహిత్ కి ఆర్గ్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. 17A ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు వర్తించదు. అవినీతికి పాల్పడే వారికి 17A అండగా ఉండొద్దు. రాజకీయ ప్రతీకార చర్యగా చూడొద్దు. 2018కు ముందు కొంతవరకు విచారణ జరిగింది. మే 2018లో మెమో దాఖలు చేశారు. ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారు. చంద్రబాబును ఎప్పుడు FIRలో చేర్చినా విచారణ కొనసాగుతున్నట్టుగానే పరిగణించాలి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలకు అంతకు ముందున్న చట్టమే వర్తిస్తుందన్నది CID తరపు లాయర్ రోహిత్ కి వర్షన్. ఇలా పాయింట్ టు పాయింట్ ఇరు పక్షాల మధ్య ఆర్గ్యుమెంట్స్ గట్టిగానే నడిచాయి. మొత్తంగా మంగళవారం కూడా ఇరు పక్షాల మధ్య 17A చుట్టే ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి. 17A వర్తిస్తుందని చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే వాదిస్తే ఆ అవకాశమే లేదని CID తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు. స్కిల్ కేసులో చంద్రబాబుపై నమోదైన FIR చట్టబద్ధం కాదని దాన్నే సవాల్ చేస్తున్నామన్నారు సాల్వే. అన్నీ కలిపేసి ఒక FIR ను రూపొందించారు. అందులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదన్నది సాల్వే పాయింట్. 17A ప్రకారం ప్రజాప్రతినిధుల్ని అరెస్ట్ చేసే ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరన్నారు సాల్వే. 17A సెక్షన్ పరిధిలోని అంశాలను చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టు ముందుంచారు. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, ఆ తర్వాత దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పుల్ని ఆయన ప్రస్తావించారు. రఫేల్ కేసులో జస్టిస్ KM జోసెఫ్ ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ రఫేల్ కొనుగోళ్లపై 2019లో యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ KM జోసెఫ్ కొట్టేసిన విషయాన్ని సాల్వే గుర్తు చేశారు. చట్టం సవరణల్ని అన్వయించడానికి అనేక ఉదాహరణలను బెంచ్ ముందుంచారు. సాల్వే అనంతరం వాదనలు ప్రారంభించిన CID తరపు న్యాయవాది రోహిత్ కి 2018కు ముందు విచారణ కొంతవరకు జరిగి నిలిచిపోయిందని, అంత మాత్రాన విచారణ జరగనట్లు కాదన్నారు. 2018 మేలో మెమో దాఖలు చేశారని, అందులో అన్ని వివరాలు ఉన్నాయన్నారు. మెమోకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్ ముందుంచారు. విచారణ ముగిశాక పత్రాలిచ్చామన్న దాన్ని పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు రోహిత్ కి. 2018 చట్ట సవరణ తర్వాత చంద్రబాబును FIRలో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదంటోంది CID. చట్ట సవరణకు ముందున్న నేరం కనుక 17A వర్తించదని రోహిత్ కి తన వాదనలు వినిపించారు. సోమవారం జరిగిన వాదనల్లోనూ 17A చుట్టూరా వాదనలు జరిగాయి. ఇటు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పదే పదే గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తుంటే ఈ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది కీలక వ్యాఖ్యలు చేశారు. 17A అనేది అవినీతి నిరోధానికి ఉండాలని, కాపాడేందుకు కాదని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. 17Aలో చాలా అంశాలున్నాయని, 17Aకు ముందు జరిగిన నేరాలకు ఇది వర్తిస్తుందా అని ప్రశ్నించారు. 17A ప్రకారం అనుమతి తీసుకోకపోతే జరిగిన దర్యాప్తు ఏం కావాలని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణకు శుక్రవారానికి వాయిదా వేశారు. లంచ్ తర్వాత క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో మెజారిటీ అంశం 17Aనే. దీనిపై కోర్టు ఇచ్చే తీర్పు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతుంది అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు మరి 17A చంద్రబాబుకు వర్తిస్తుందా? 17Aని అడ్డు పెట్టుకుని కొంతమంది రాజకీయ నేతలు గతంలో కూడా కేసుల నుంచి బయటపడ్డ సంఘటనలున్నాయా? అసలు ఏంటి 17A? సెక్షన్ 17A చంద్రబాబుకు దొరికిన బ్రహ్మాస్త్రం అన్నది నిపుణుల మాట. ఈ సెక్షన్ వల్ల అనేక మంది రాజకీయ నాయకులు
కేసుల నుంచి బయటపడ్డారని, ఒకవేళ 17A చంద్రబాబు విషయంలో వర్తించకుంటే ఇతర నాయకులపై ఉన్న పాత కేసులు కూడా తిరగదోడే ప్రమాదం ఉందన్న చర్చ జరుగుతోంది. అందుకే 17A అంశం దేశవ్యాప్తంగా డిస్కషన్ పాయింట్ గా మారింది. ప్రస్తుతం చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణంతా 17A చుట్టూనే తిరుగుతోంది. గడిచిన 32 రోజులుగా 17A సెక్షన్ కు అనుకూలంగా చంద్రబాబు లాయర్లు, వ్యతిరేకంగా సిఐడి లాయర్ల మధ్య న్యాయస్థానాల్లో హోరాహోరీగా వాదులాట జరుగుతోంది. ఏదైనా నేరం చేసినప్పుడు, అంటే అవినీతికి పాల్పడినప్పుడు ప్రజాప్రతినిధుల్ని అరెస్ట్ చేయాలంటే 17A ప్రకారం ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నది చట్టం చెప్తున్న మాట. మరి చంద్రబాబు విషయంలో సుప్రీం తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. లంచ్ మోషన్ పిటిషన్కి నిరాకరిస్తూ రేపటికి విచారణకి తీసుకుంటామని చెప్పి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి 17A వర్తిస్తే కనుక అతను రిమాండ్ ఆపటం జరుగుతుంది, వారు బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదు 17Aలో ఇప్పుడే నిర్ణయం తీసుకోలేని సుప్రీంకోర్టు వారు కనుక ఏదన్నా భావిస్తే కనుక ఈ విషయం ఇంకా పెండింగ్ పడే అవకాశం ఉంది. అసలు 17A అనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు, చాలా కాలం నుంచి ఉంటోంది. కానీ కేవలం 17 అని మాత్రమే ఉండేది. దాని ప్రకారం ప్రజాప్రతినిధుల అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరమే లేదు. కానీ ఇప్పుడు 17A వచ్చింది. 2018 జూలైలో చట్టాన్ని సవరించి గవర్నర్ అనుమతి తప్పనిసరి చేస్తూ సెక్షన్ 17కి Aని చేర్చి 17Aగా సవరించారు. రాఫెల్ స్కామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. ప్రభుత్వాలు మారినప్పుడు కక్ష సాధింపులు, తప్పుడు విధానాలతో అంతకుముందు ప్రభుత్వం నిర్వహించిన వారిపై వేధింపులు ఉండకుండా 17A సెక్షన్ తెచ్చింది. దీని ప్రకారం కేసులు పెట్టాలన్నా, దర్యాప్తు చేయాలన్నా రాష్ట్రాల్లో అయితే గవర్నర్, కేంద్రంలో అయితే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం బీజేపీకి చెందిన కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఈ సెక్షన్ వల్లే బయటపడ్డారు. ఇప్పుడు ఇదే పాయింట్ తో చంద్రబాబు లాయర్లు గట్టిగా వాదిస్తున్నారు. సవరించిన 17A చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరన్నది చంద్రబాబు తరపు వాదన. కానీ ఇక్కడ సిఐడి వాదన ఏంటంటే, స్కిల్ స్కామ్ లో జరిగిన అవినీతిపై విచారణ 2016లోనే మొదలైంది కాబట్టి సవరణ చంద్రబాబు అరెస్టుకు వర్తించదని, చట్టానికి సవరణ చేసిన తర్వాత అంటే 2018 జూలై తర్వాత నమోదైన కేసులకు మాత్రమే 17A చట్టం వర్తిస్తుందని సిఐడి లాయర్లు గట్టిగా వాదిస్తున్నారు. ఇదే విషయమై హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు సిఐడి లాయర్ల వాదననే జడ్జిలు సమర్థించారు. ఇప్పుడు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఆ కేసుపైనే విచారణ కొనసాగుతోంది. అయితే ఇక్కడ చట్టం ఏం చెప్పింది అని కాకుండా అవినీతి జరిగిందా లేదా అని మాత్రమే చూడాలా, లేక చట్ట ప్రకారం వెళ్లాలా అన్న దానిపైనే కీలకంగా మారింది సబ్జెక్ట్. అయితే అవినీతిని నిరోధించడమే చట్టం ప్రధాన ఉద్దేశమని, ఆ విషయం మరిచిపోకూడదని జడ్జి ఘాటుగా వ్యాఖ్యానించినట్లు వార్తలొస్తున్నాయి. 17A కింద అతనికి పర్మిషన్ అవసరం లేదు, అరెస్ట్ చేయవచ్చును అని చెప్పి ఆ పిల్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. అది 2018లో పిల్ ఫైల్ చేయబడింది కాబట్టి దాన్ని, ఈ కేసుని జోడీకరించి అదే బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఏసీబీ చట్టంలోని 17A సెక్షన్ పై సుప్రీంకోర్టు ఇవ్వబోయే రూలింగ్ దేశవ్యాప్తంగా అనేక కీలక పరిణామాలకు వేదికయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తూ కనీస ఆధారాలు లేకుండా ఏపీ సర్కార్ తనపై కేసులు పెట్టి జైల్లో పెట్టిందన్నది చంద్రబాబు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఈ సెక్షన్ వర్తించదని, ఆ కేసు విచారణ ముందే ప్రారంభమైందని సిఐడి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ప్రారంభమయ్యే విచారణ మాత్రమే విచారణ అని న్యాయ పరిభాషలో ఎవరైనా చెప్తారు. అంతకు ముందు జరిగేది ఎలాంటి విచారణ కాదంటోంది చంద్రబాబు లాయర్ల బృందం. పైగా కేసు నమోదయ్యాక చంద్రబాబు పేరు కూడా ఎఫ్ఐఆర్ లో లేదని, 2.5 తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత పేరు చేర్చారంటే కేసు కుట్రపూరితమే అని స్పష్టంగా అర్థమవుతోందంటోంది టీడీపీ. హైకోర్టు ద్వారా బెయిల్ పొందే అవకాశం ఉంటుంది, కానీ సుప్రీంకోర్టులో వారికి రిలీఫ్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఎందుకంటే దీని మీద క్వశ్చన్ ఆఫ్ లా ఎక్కువగా ఉందని వారు భావించడం వల్ల. అట్లాగే మిగతా కేసుల్లో కూడా, అంగళ్ళు కేసు, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్లో కూడా అన్ని కేసుల్లో కూడా 17A వర్తిస్తూ ఉంటుంది. అన్నిట్లో ఇదే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ 17A మీద సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం వస్తే మిగతా కేసులు, అంగళ్ళ కేసు తప్ప మిగతా కేసులన్నిటికీ యథావిధిగా ఆ 17A మీద అదే వర్తించే అవకాశం ఉంది. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. అవసరమైతే విస్తృత ధర్మాసనానికి నివేదించే ఛాన్స్ ఉంది. ఒకవేళ 17A వర్తించి చంద్రబాబు రిలీజ్ అయినా వరుస కేసులు ఆయన్ని వెంటాడుతున్నాయంటున్నారు నిపుణులు. స్కిల్ స్కామ్ లో బెయిల్ వచ్చినా
వెంటనే ఫైబర్ గ్రిడ్ లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ కూడా బెయిల్ తెచ్చుకుంటే అమరావతి రింగ్ రోడ్ కేసులోనూ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో కూడా బెయిల్ తెచ్చుకుంటే అంగళ్ల కేసు రెడీగా ఉంది. చంద్రబాబును అరెస్ట్ చేయడానికి ఇలా కేసు మీద కేసు రెడీగా ఉన్నాయి. ఇలా అన్ని కేసుల నుంచి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేందుకు కనీసం 2-3 నెలల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. అంతేకాదు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది ఎక్స్పర్ట్స్ మాట. సుప్రీంకోర్టులో అతనికి యాడ్వర్స్గానే ఆర్డర్ ఉండబోతుంది. ఎందుకంటే ప్రశాంత్ భూషణ్ తన సీనియర్ డిజిగ్నేటెడ్ కౌన్సిల్ అయ్యి 2018లోనే ఇది అవసరం లేదు, కరప్షన్ చేసేవాడికి పర్మిషన్ ఏమిటని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన వాదంతో ఏకీభవించడానికి 100% సుప్రీంకోర్టులో అవకాశం ఉన్నది. న్యాయస్థానం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో తెలియదు, కానీ రాజకీయంగా మాత్రం మాటల యుద్ధం తారాస్థాయిలో పరుగులు పెడుతోంది. అసలు చంద్రబాబు తాను ఎక్కడా నేరం చేయలేదని చెప్పలేదని, కేవలం 17A తనకు వర్తిస్తుందని మాత్రమే వాదిస్తున్నారని, అంటే నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లేగా అంటూ వైసీపీ చెప్పుకొస్తోంది. ఆధారాలతో నోటీస్ ఇచ్చి సమాధానం చెప్పమంటే మీరు మాకు నోటీస్ ఇచ్చే హక్కు లేదు, మీ కింద డిపార్ట్మెంట్ ఇవ్వాలి అనేటువంటి మాట, కింద సెక్షన్ ఇవ్వాలి అనేటువంటి మాట చెప్పి తప్పించుకోవాలనే ప్రయత్నం. అక్కడేమో 17A నిరంతరం చేసుకుని పోవాలని, ఇక్కడేమో మీరు కాదు కింద వాళ్ళు ఇవ్వాలని, హెడ్ ఆఫీస్ ఇవ్వకూడదు, రీజనల్ ఆఫీస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వాలి అని ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ మీద వాదించుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే నేరం జరుగుతున్నది అనేటువంటి విషయం, జరిగింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కామన్ సెన్స్ ఉన్నటువంటి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే రీతిలో ఇవాళ వారి వాదనలు వినిపించాయనేది మనకు చాలా తేట తెల్లవిగా అర్థమవుతుంది. ఈ తీరుగా పొలిటికల్ యుద్ధం నడుస్తుంటే న్యాయస్థానంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. మరి చూడాలి, శుక్రవారం 17A సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా, లేకుంటే విస్తృత ధర్మాసనానికి నివేదిస్తుందా అన్నది చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై రాజకీయంగా మాటల యుద్ధానికి వేదికవుతోంది.